నెక్స్ట్ ఫార్ములా ఐ లైక్ ప్లేయింగ్. లైక్ అండర్లైన్ అంటే అది కాన్స్టెంట్. ఇక సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు చూడండి, షీ లైక్స్ ప్లేయింగ్. అదే ప్లూరల్ ఉంటే దే లైక్ ప్లేయింగ్. ఇక వెర్బ్ కూడా చేంజ్ చేద్దాం చూడండి. షీ లైక్స్ డాన్సింగ్, హీ లైక్స్ సింగింగ్. ఇలా మీరు అబ్జర్వ్ చేయాలి సెంటెన్స్ ఎలా ఉందో. ఎక్కడ ఇంగ్ ఉంటే మీరు కూడా చేంజ్ చేసినప్పుడు కూడా ఇంగ్ యాడ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ ఫార్ములాలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది. ఇక చూడండి ఈ ఫార్ములా ఐ లైక్ ప్లేయింగ్. నాకు ఆడడం ఇష్టం. లైక్ అనేది ప్రజెంట్ వెర్బ్ కాబట్టి క్వశ్చన్ వేసేటప్పుడు డూ ఐ లైక్ ప్లేయింగ్, నాకు ఆడడం ఇష్టమా. నెగిటివ్ చెప్పాలంటే ఐ డోంట్ లైక్ ప్లేయింగ్, నాకు ఆడడం ఇష్టం లేదు. నెగిటివ్లో కూడా క్వశ్చన్ వేయాలంటే డోంట్ ఐ లైక్ ప్లేయింగ్, నాకు ఆడడం ఇష్టం లేదా. ఇలా మీరు సెంటెన్స్ని అబ్జర్వ్ చేసి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి.